దేవుని మహిమను కాపాడాడు, దేవుని ఘనతను కాపాడాడు. తన గుండెల్లో ఉన్న బాధలన్నీ దిగమిగుకొనున్నాడే కానీ భూమి మీద ఉన్నదంతా పోయినా సరే వీటన్నిటి గురించి ఏమాత్రం మాట్లాడలేదు. కానీ నేను భూమి మీదకి వచ్చింది భార్య బిడ్డలతో ఆనందించడానికి కాదు, నేను భూమి మీదకి వచ్చింది గొర్రెలు గొడ్లు వీటన్నిటితో ఆనందించడానికి కాదు. నేను ఈ భూమి మీదకి వచ్చింది ఆస్తి అంతస్తులతో తూర్పు పడమర ఉత్తరాల్లో నేనే బిగ్ బాస్ అని పిలువబడ్డానికి కాదు. నా తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరచడానికే ఈ భూమి మీద నేను సృష్టించబడ్డాను. అది యోబు గారి యొక్క నిర్ణయం. అలాగే మహిమపరిచాడు దేవుణ్ణి, అలాగే కనపరిచాడు దేవుణ్ణి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మీలో చాలామందికి తెలుసు సెప్టెంబర్లో మా కుటుంబంలో జరిగిన సంగతి. చాలామంది లైవ్లో చూశారు. నాకు 2 కుమారులు, ఒకడికి 19 సంవత్సరాలు, ఒకడికి 17 సంవత్సరాలు. ఇంటర్మీడియట్ అయిపోయింది. ఒకడు ఇంజనీరింగ్కి వెళ్తున్నాడు, ఒకడు డాక్టర్కి వెళ్తున్నాడు. ఒరిస్సా ప్రాంతాల్లో మిషనరీ పరిచర్యకు మేము వెళ్ళేవాళ్ళం. అదే వరుసలో ఫ్యామిలీ అంతా కూడా గత ఆగస్టులో మిషనరీ పరిచర్యకు వెళ్ళాం. ఆ ఒడిస్సా కొండ ప్రాంతాల్లో మాకు జ్వరాలు వచ్చాయి, మలేరియా జ్వరం లాంటిది వచ్చింది. ముగ్గురు ఐసీలో ఉన్నాం. 2 రోజుల తర్వాత చిన్నబాబుకి చాలా సివియర్ అయిపోయి ప్రభు పిలుపు అందుకుని ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. పెద్దబాబు కూడా అదే వరుసలో ఉన్నాడు. నాకు ఈ విషయం తెలియలేదు. నేను కూడా వేరే ఐసీలో ఉన్నాను. నాకు ఈ విషయం చెప్పలేదు. జ్యోతిబాబు పాస్టర్ గారు వచ్చారు. ఉదయం నన్ను ఐసీలో నుంచి డిశ్చార్జ్ చేసుకుని అక్కడి నుంచి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళారు. అంతకుముందే చంద్రబాబుని తీసుకెళ్ళిపోయారు ఇంటికి. నాకు చెప్పలే, వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసామండి అని అన్నారు. సరే, నేను నిజం అనుకున్నాను. ఊరు దగ్గరికి వెళ్ళిన తర్వాత కారు ఆపి పాస్టర్ గారు చెప్తున్నారు, జ్యోతిబాబు గారు, పాస్టర్ గారు ధైర్యంగా ఉండండి, కంగారు పడకండి. చిన్నబాబు బ్రౌని ప్రభు సన్నిధికి వెళ్ళాడు, ప్రభు పిలుపు అందుకున్నాను. ఆయన అలా చెప్పేసరికి నాకు ఊపిరి ఒక్కసారిగా బిగబట్టినట్లుగా అయింది. వెంటనే క్షణంలో తేరుకుని, ఏం చేస్తున్నారు ఇంటి దగ్గర? మీరు వచ్చి చూసిన తర్వాత కార్యక్రమం చేయడానికి అన్నీ సిద్ధపాటు చేశారు. వాయిద్యాలు వాయిస్తూ ఆరాధన చేస్తూ పాటలు పాడి దేవుడు మహిమపరుస్తూ ఉండమనండి. ప్రభుని ఆరాధిస్తున్నప్పుడు నేను నా బిడ్డ దగ్గరికి వస్తాను. కారు అక్కడ ఆపేశారు. అవన్నీ మొదలుపెట్టిన తర్వాత అప్పుడు తీసుకెళ్ళారు. నేను వెళ్ళిన తర్వాత అందరూ చాలా కలవరంతో నిండిపోయి ఉన్నారు, పాస్టర్ గారు ఏమైపోతారు అని. ఈ లోపల నేను అక్కడికి వెళ్ళి నా భార్య ఏదని చెప్పి చూశాను. ఆవిడ లాన్ కూర్చోబెట్టారు. నన్ను చూసి ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పట్టుకుని ఏడుస్తుంది. ధైర్యంగా ఉండమ్మా, కంగారు పడద్దు. ఇటువంటి పరిస్థితి కోసమే దేవుడు మనల్ని నియమించని ఏర్పాటు చేశారు. కంగారు పడుకొని మైక్ ఇమ్మని మైక్ తీసుకుని చెప్పాను. ఏవో అంతటి గొప్ప వ్యక్తిని నేను కాదు, కానీ 17 సంవత్సరాలు నమ్మకమైన తల్లిదండ్రులుగా మేము మా బిడ్డను పెంచాం. నమ్మకస్తులుగానే ఉన్నాం తల్లిదండ్రులుగా. ఒక సెల్ ఫోన్ కూడా మా బిడ్డకు మేము కొనివ్వలేదు. మా ఫోన్లోనే చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా దైవ భక్తులు పెంచాం. 17 సంవత్సరాలు సంపూర్ణమైన సేవ చేశారు. కీబోర్డ్ ప్లేయర్ వాడు, చిన్నోడు, మంచి కీబోర్డ్ ప్లేయర్. కాబట్టి దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు.